నటరత్న ఎన్టీ రామారావు, దర్శకరత్న దాసేరి నారాయణరావు కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం సర్కస్ రాముడు. అంతకుముందు నటరత్న, దర్శకరత్న కాంబోలో వచ్చిన మనుషులంతా ఒక్కటే ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రంగా మొదటి నుంచి సర్కస్ రాముడిపై అంచనాలు ఉన్నాయి. 1980 మార్చి 1వ తేదీన సర్కస్ రాముడు జనం ముందు నిలిచింది. ఈ చిత్రాన్ని అత్యంత భారీగా కోవై చెలియన్ నిర్మించారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్తో చిత్రాలు నిర్మించిన కోవై చెలియన్ తెలుగులో ఎన్టీఆర్తో ఒక్క సినిమా అయినా తీయాలని ఆశించేవారు. అలా 1979లో ఆయనకు ఎన్టీఆర్ కాల్ షీట్స్ ఇచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు సినిమా జంగ్లీ మూవీగా తెరకెక్కి సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అలాంటి ఓ జంగ్లీ మూవీని రామారావుతో తీయాలని కోవై చెలియన్ ఆశించారు. అందువల్ల ఖర్చుకు వెనకాడకుండా సర్కస్ రాముడు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కథలో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ నటించిన రాముడు, భీముడు వంటి అనేక డ్యూయల్ రోల్ మూవీస్ కథల్నే కలగాపలగం చేసి సర్కస్ రాముడు తెరకెక్కించినట్టుగా ఉంటుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి ఉన్న హైప్ను బట్టి ఓపెనింగ్స్ భలేగా వచ్చాయి. సినిమా మాత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు చిందేయలేకపోయింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జయప్రద, సుజాత నాయికలు. రావు గోపాలరావు ప్రతినాయకుడు. గోపాలరావు పాత్ర అచ్చు రాముడు భీముడిలో రాజనాల పాత్రను పోలినట్టుగా ఉంటుంది. ఎన్టీఆర్ సరసన సుజాత నాయికగా నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ చెల్లెలుగా మహాపురుషుడిలో నటించారు సుజాత. దాసరి పలు చిత్రాల్లో నటించిన మోహన్ బాబు ఇందులో ఓ చోటా రౌడీగా కనిపిస్తారు. కెవి మహదేవన్ స్వరకల్పనలో వేటూరి రాసిన 7 పాటలు అలరించాయి. అడవిరాముడు చిత్రీకరణ జరుపుకున్న మధుమలై ఫారెస్ట్లోనే ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంది. అయితే ఆ సినిమాలో లాగా మొత్తం కాకుండా కొన్ని పాటలు, కొన్ని సీన్స్ మాత్రమే అడవుల్లో చిత్రీకరించారు. ఓ బొజ్జ గణపయ్య అంటూ సాగే పాటలో ఏనుగులను ఉపయోగించారు. టైటిల్ సర్కస్ రాముడు కావడంతో పలు సీన్స్ను సర్కస్లో రూపొందించారు. అప్పట్లో భారత్ సర్కస్ విశేషాదరణ చూరగొంటూ ఉండేది. భారత్ సర్కస్లోనే సర్కస్ రాముడు షూటింగ్ జరిగింది. క్లైమాక్స్ ఫైట్ను 2 పాటలను అందులో తెరకెక్కించారు. రాముడంటే రాముడు, సర్కస్ రాముడు అనే టైటిల్ సాంగ్ను, ఆకలి మీద ఆడపులి అంటూ సాగే ఎన్టీఆర్ జయమాలిని పాటను సర్కస్ లోపల బయట చిత్రీకరించారు. అంతకుముందు రాజ్ కపూర్ నటించిన మేరా నామ్ జోకర్ కూడా ఎక్కువ భాగం సర్కస్లో చిత్రీకరణ జరుపుకుంది. ఆ సినిమా పరాజయం పాలైంది. దానిని పోలుస్తూ టాప్ స్టార్స్కు సర్కస్ అచ్చిరాదన్నారు. కానీ సర్కస్ రాముడు థియేటర్లలో రన్నింగ్ సరిగా చూడలేకపోయినా నిర్మాత కోవై చెలియన్ను నష్టాల పాలు కాకుండా కాపాడేలా వసూళ్లు రాబట్టింది. తర్వాతి రోజుల్లో కమల్ హాసన్, విచిత్ర సోదరులు కూడా సర్కస్లోనే చిత్రీకరణ జరుపుకుని విజయం సాధించడం గమనార్హం.